అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఏ కారణం లేకుండా ప్రమోట్ అవుతాం. ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న మనము ఆఫీసెస్లో కానివ్వండి, ఇంకా అనేకమైన ఉన్నాయి కదా, పెద్ద పెద్ద స్థానాలు, వాటిలలో చివరికి మందిరాలలో కూడా ఇది కనబడుతుంది. మంచి స్థానంలో ఉంటాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. మందిరంలో మనకు ఎంతో ప్రాముఖ్యమైన ఆ స్థానం ఉంటుంది. అట్లాంటిది మనుషుల మాయోపాయాలు, వాటి ద్వారా లేక పరిస్థితుల కారణంగా ఇలా కొన్ని ఉంటాయి. వాటి ద్వారా మనము ప్రమోట్ అవుతాం. ఏ విషయంలోనూ పిలువబడము. ఆఫీసెస్లో అయితే మంచి సీనియర్ స్థానం నుండి ప్రమోట్ అవుతాం. మనకంటే చిన్నవారితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్స్. వాటిలలో కూడా ప్రమోట్ అవుతారు. ఇలా అయిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చాలా కృంగిపోతారు. దేవుని బిడ్డలారా, బాధపడడం వేరు, కృంగిపోవడం వేరు. మరి ఇలా కృంగిపోయి కొందరైతే ఇంకా చాలు ఈ జీవితం అనే మాట కాడికి వస్తారు. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గురించి మనకందరికీ తెలిసిన విషయమే. ఇశ్రాయేలీలను పరిపాలించిన రెండవ రాజు. చాలా పేరు ప్రఖ్యాతులు, చాలా బలవంతుడైన రాజు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని చేత ఏర్పరచబడి అభిషేకించబడిన వ్యక్తి, దేవునికి ఇష్టుడైన వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కుమారుని ద్వారానే ప్రమోట్ అవుతాడు. అడవులలో, కొండ గుహలలో నివసించడం జరిగింది. మరి దావీదు మహారాజు ఎంతగానో కృంగిపోవాలి. అయ్యో, నేనెంతో ఇష్టపడ్డ నా కుమారుడు. దావీదు మహారాజుకున్న కుమారులలో అధికంగా ఎవరినైతే ప్రేమించాడో ఆ కుమారుని ద్వారానే అడవులకు తరమబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు గురించి ఆలోచిస్తే మరి నేను మళ్ళీ ఆ రాజస్థానానికి తిరిగి ఎప్పటికైనా వెళ్ళగలనా? ఎందుకంటే నాకు ఇప్పుడు శత్రువు నా కుమారుడే, కాబట్టి అతన్ని గెలవలేను, ఎదురించలేను. కాబట్టి ఇంకా నేను రాజసింహాసనం పైన కూర్చుండలేను. నేను కోల్పోయిన ఆ స్థానాన్ని ఇంకా నేను తిరిగి పొందలేను అని బాధపడాలి, కుమిలిపోవాలి. కానీ దేవుని బిడ్డలారా, అలా దావీదు రాజు బాధపడ్డట్టు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఆ గుహలలో ఉండి కూడా దేవునికి మొరపెట్టాడు. మరి నా ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుడు దావీదు మహారాజు ప్రార్థనను విని తన కుమారుణ్ణి అలా పక్కకు జరిపి తిరిగి ఆ గుహలలో ఉన్న దావీదు రాజును తీసుకెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నేను కోల్పోయిన నా స్థానం తిరిగి నాకు దొరుకుతుందా అని కృంగిపోతాం. కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. నీవు ఎవరివైనా దేవుని సృష్టివే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దేవుని సృష్టివి కాబట్టి నీవున్న స్థలంలో మోకరించు, ఆ దేవుని వైపు నీ చేతులెత్తు. ప్రభువా, నేను కారణం లేకుండా నేను ఇలా నా స్థానం నుండి ప్రక్కకు జరిగాను,
నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ యేసయ్యని అడుగుదామా? ఒక పాట ఉంది కదా దేవుని బిడ్డలారా, చాలా ఫేమ్ అయిపోయింది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అవును దేవుని బిడ్డలారా, ఇలా నీ జీవితము క్రిందికి మార్చబడిందో తిరిగి అదే విధంగా దేవుని కృప నీకు తోడైతే తిరిగి నీవు కోల్పోయిన స్థానానికి తిరిగి నీవు వెళ్ళగలవు. అది దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని వైపు చేతులెత్తుదామా, ఆయనలో బలపడదామా, కృంగిపోకుండా మరి ఆయన కృపలో ముందుకు నడదామా. అట్టి కృపలో దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.